నమస్కారం ఇది సంగతికి స్వాగతం. గతమంతా ఘనం వర్తమానం అయోమయం. ప్రభుత్వాన్ని శాసించిన సేనా వాహినికి దిక్కుతోచని పరిస్థితి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటాలే ఊపిరిగా సాగిన అదే ఎర్ర జెండా ఎక్కడికక్కడ వెలిసిపోతోంది. వరుస ఎదురు దెబ్బలతో జెండా ఉనికి ప్రశ్నార్థకమయ్యే స్థితికి చేరారు. ఇదేదో కథ కాదు, నడుస్తున్న చరిత్ర. అంతర్ధానం అంచులు నిలిచిన వామపక్షాల వాస్తవ పరిస్థితి ఇది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటారు, కానీ వారు మాత్రం తన్నుకు చేస్తారు. ఈ వైరుధ్యాల ఫలితంగానే ఇటు జనానికి అటు ఆధిపత్యాలకు దూరమైన ఎర్ర సైన్యం ఇప్పుడు అగ్ని పరీక్షనే ఎదుర్కొంటోంది. ఒక దశలో కాంగ్రెస్ భాజపాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే స్థితి నుంచి నేలచూపులు చూస్తూ కనుమరుగయ్యే ప్రమాదం ముందు నిలిచిన మన వామపక్షాల ఉత్థాన పతనాలు, వాటి వెనుక వాస్తవాలను ఈ కథనంలో చూద్దాం. మన దేశంలో వామపక్షాల పరిస్థితి ఏంటి? ప్రజా పోరాట చిహ్నాలైన ఎర్ర జెండాల భవిష్యత్ ఏం కానుంది? స్వతంత్ర భారత చరిత్ర ఎరగని పతనాన్ని చవిచూసిన ఎర్ర సైన్యం ఉనికిపై జనసందోహంలో మెదులుతున్న ప్రశ్నలివి. బలమైన రాజకీయ శక్తులుగా, దేశ ప్రయోజనాల్ని కాంక్షించే జనహితులుగా మన్నన అందుకున్న కామ్రేడ్లక ఈ దుస్థితి. పోరాటమే ఊపిరిగా అలుపెరగని ప్రయాణం చేస్తోన్న వారికి ఎందుకీ దైన్యం? భారత వామపక్ష ఉద్యమానికి రెండు కళ్లలా నిలిచిన ఒకరికి ఒక్కటంటే ఒక్కటే స్థానం, మరొకరికి 9 స్థానాలు మాత్రమే. ఒకప్పుడు ప్రభుత్వాది నేతల్ని నిర్ణయించిన ఇదే ఇద్దరు ప్రగతిశీల శక్తులకు కనీసం 10 సీట్లైనా దాటలేదు. చివరకు వారికున్న జాతీయ హోదా కూడా ప్రశ్నార్థకమైంది. సిపిఐ, సిపిఎంకు సీట్లలోనే కాదు, ఓట్ల విషయంలోనూ ఇదే పరాభవం ఎదురైంది. వారికి ఈసారి కేవలం 4.5% ఓట్లే దక్కాయి. వామపక్షాలకు ఇది చరిత్రలో జరగని పరాజయం. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో వామపక్షాల సుదీర్ఘ ప్రయాణం అంతిమ దశకు చేరిందా అనిపించే పరిస్థితులివి. అందుకే ఇప్పుడు అందరిలోనూ ఒక్కటే ప్రశ్న, అసలు వామపక్షాలకు ఏమైందని. వాస్తవానికి 2009లోనూ ఎర్ర సైన్యం ఇదే తరహా ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంది. అప్పుడు వీరికి దక్కింది మొత్తం 24 స్థానాలే. వాటిల్లో సిపిఎంకు వచ్చింది 16, సిపిఐ సాధించింది 4. ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ చెరో 2 స్థానాలు పొందాయి. అంతకు మరో 5 ఏళ్ల ముందు 2004లోనూ ఇదే వామపక్ష కూటమి 59 స్థానాలతో చక్రం తిప్పింది. కానీ ఇప్పుడు చూస్తే కనీసం 10 స్థానాలు దాటలేని దయనీయ స్థితికి చేరుకున్నాయి. 2009లో 7% ఉన్న ఓట్లు 4.5%కి పడిపోయాయి. వామపక్షాలకొచ్చిన సీట్లు పరిశీలించిన భారతదేశ రాజకీయ పటంలో చెరిగిపోతున్న ఎరుపు ప్రభావం సుస్పష్టం. ఎందుకంటే వారు గెలిచిన 10 స్థానాలు 3 రాష్ట్రాలకే పరిమితం. కేరళ నుంచి 6, బెంగాల్, త్రిపుర నుంచి చెరో 2 స్థానాలు మాత్రమే దక్కించుకున్నాయి. వారు సిగ్గుతో తలదించుకోవాల్సిన కీలకాంశం, ఒకప్పుడు 34 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏలిన బెంగాల్ గడ్డపై కేవలం 2 స్థానాలకే దిగజారిపోవడం. ఇప్పుడు ఏవైతే 2014 ఎలక్షన్స్ అనేయో దాన్ని తీసుకొని ఏమాత్రం ఈ దేశంలో అనాలిసిస్ చేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే కాంగ్రెస్ పార్టీకి 19% వచ్చింది, బీజేపీకి 31% వచ్చింది. ఎవరికైతే 19% వచ్చిందో వాళ్ళకి 44 సీట్లు వచ్చినాయి. ఎవరికైతే 31% వచ్చిందో వాళ్ళకి 282 సీట్లు వచ్చినాయి. ఆ జంప్ను అనాలిసిస్ చేస్తే 600% ఎక్కువ వచ్చింది. ఎవరికి? బీజేపీకి. సార్వత్రిక ఫలితాలు చీలిక తర్వాత పరిణామాలను గమనించిన సిపిఎం ప్రస్థానంలో ఇంత ఘోరం ఎప్పుడూ లేదని అంతా చర్చించుకుంటున్నారు. ఇటీవల వామపక్షాలు భంగపడ్డ మరో అంశం మూడో కూటమి. యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా 11 పార్టీలతో ఘనంగా ప్రకటించిన ఆ కూటమి మూండాల ముచ్చటగానే మిగిలిపోయింది. నిజానికి అది ప్రారంభమే కాలేదు. ఆ ప్రయాసే ఓ తప్పిదమని వర్ధనే వాపోయారు. ఆ మధ్య తమిళనాడులోనూ ఇదే పరాభవం చవిచూశారు. సీట్ల సర్దుబాటుపై వారాల పాటు మాటలు నడిచిన ఒంటరి పోరికే మొగ్గు చూపారు
జయ ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక తమిళనాట చెరో 9 స్థానాల చొప్పున 18 చోట్ల సొంత పోటీకే సయ్యన్న, దక్కింది పెద్ద గుండు సున్నా. ఇలా సంచలనంతో పతాక శీర్షికలకు ఎక్కడం, ఆనక చప్పబడిపోవడం వంటి పరిణామాలతో ఉన్న కొద్ది విశ్వసనీయతను దూరం చేసుకుంటున్నారు. వాస్తవానికి దేశంలో లెఫ్ట్ పతనావస్థ రాత్రికి రాత్రే వచ్చిందేం కాదు. అయితే 1964 నుంచి పరిణామాలన్నీ ఈ పరాజితుల కథలో ఓ భాగం మాత్రమే. ఎందుకంటే చీలిక తర్వాత వామపక్షాలు ఎంతో పుంజుకున్నాయి, సొంత అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్లో సిపిఐ, బెంగాల్, కేరళ, త్రిపురలో సిపిఎం ఎంతో ఎదిగాయి. 1990లో జ్యోతి బసు, హరికిషన్ సింగ్ సుర్జిత్, ఇంద్రజిత్ గుప్తా వంటి దిగ్గజాల నాయకత్వంలో స్వర్ణ యుగాన్నే చూశారు. దిగ్గజాల నిష్క్రమణతో తలెత్తిన నాయకత్వలేమి వామపక్ష ఉద్యమాన్ని ప్రభావితం చేసింది. వాటికి తోడు ఒకదానికి మరొకటి తోడైన తప్పిదాలు 2009 ఎన్నికల్లోనూ వారికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. 2011లో బెంగాల్పై 34 ఏళ్ల వారి ఏకఛత్రాధిపత్యాన్ని తెరదించుతూ తృణమూల్ కాంగ్రెస్ ఎర్రకోటను బద్దలు కొట్టింది. ఆ దెబ్బతో అప్పటి వరకు జాతీయ రాజకీయాల్లో ఉన్న కాస్తో కూస్తో వారి ప్రాబల్యం మరింత మసకబారిపోయింది. వామపక్షాల ఈ వైఫల్యాలకు సైద్ధాంతిక లోటుపాట్లు స్పష్టంగానే కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ పరిణామ క్రమంలో వామపక్షాలు చేసిన అతిపెద్ద తప్పిదం పూర్తిగా వర్గ పోరాటాలకే పరిమితం కావడం అంటారు వారిని బాగా ఎరిగిన వారు. ఇర్రిలవెంట్ అయిపోయినప్పుడు, నా జీవితంతో సంబంధం ఉన్న ఏ విషయాన్ని లెఫ్ట్ మాట్లాడినప్పుడు నేను లెఫ్ట్ వైపు చూడాల్సిన పరిస్థితి నాకుండదు. అస్తిత్వ ఉద్యమాలన్నీ కూడా అవే ప్రశ్నలు లేవనెత్తున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ రోజువారీ అంటరానితనం, రోజువారీ సంక్షోభం, రోజువారీ ఆకలి, రోజువారీ వివక్ష, వీటి విషయాల గురించి మాట్లాడకుండా నేను వర్గం గురించి మాత్రమే మాట్లాడతానని అన్నప్పుడు పోరాటం తన రిలవెన్స్ని కోల్పోతుంది. ఆ రిలవెన్స్ని కోల్పోవడం వల్లనే లెఫ్ట్ రాను తన పరిధిని కోల్పోయింది. ఇలా సమకాలీన పరిస్థితులు పట్టకుండా పిడివాదాలతో నేటి తరానికి దూరమయ్యారనే విమర్శను మూటగట్టుకున్నారు కామ్రేడ్లు. ఫలితంగానే ఏ వర్గ పోరాటమైనా వాస్తవ పరిస్థితుల నేపథ్యంగా ఓ ధ్యేయంతో సాగాలన్న మార్క్సిస్ట్ ప్రాథమిక సిద్ధాంతానికి నీళ్లు వదిలారనే మాటకు వారు తలవంచాల్సి వస్తోంది. నేల విడిచి సాము చేస్తున్న వామపక్షాలు వాస్తవాన్ని గుర్తించేసరికే నిమ్న, దళిత వర్గాల ప్రతినిధులుగా ఎన్నో కొత్త పార్టీలు రంగంలోకి వచ్చేశాయి. అవేగాక 1950 నుంచి మారని వారి వలసవాదం, పెట్టుబడిదారి శక్తులపై పోరాటమన్న యాస, భాషల్లో కానరాని మార్పు, కాలానికి తగ్గట్టుగా మారని పంథ మొదటికే మోసం తెచ్చాయి. పక్కనున్న చైనా కమ్యూనిస్టు ఉక్కుపిడికిలో వచ్చిన మార్పులను గుర్తించే స్థితికి చేరాయంటారు భారత వామపక్ష పార్టీలు. ఉదాహరణకు అర్జెంటీనాలో ఒక రకమైన లెఫ్టు, మెక్సికోలో ఒక రకమైన లెఫ్టు, ఇంకో దగ్గర ఇంకో రకమైన లెఫ్ట్ రీసెర్చ్ అవుతుంటే, లాటిన్ అమెరికాలో లెఫ్ట్ ఒక రకంగా రీసెర్చ్ అవుతుంటే వాళ్ళకు నిరంకుశత్వం నుంచి బయటకు వచ్చి కొట్లాడిన లెఫ్ట్ అక్కడ ఉంటాయి. మన దగ్గర లిబరలైజేషన్ అనేటటువంటి దాన్ని ఏ రకంగా ఎంగేజ్ చేసి మనం దాన్ని ఎట్లా ఇది చేస్తాం అనేటటువంటి చెప్పడంలో విఫలమైపోయాం. అంటే లాటిన్ అమెరికా నుంచి కూడా పాఠాలు నేర్చుకోవడం కానీ ఎక్కడి నుంచి పాఠాలు నేర్చుకోవడానికి రెడీగా లేం. ఈ మధ్య కాలంలో వామపక్షాలు ఎదుర్కొంటున్న మరో సమస్య కొత్త శక్తులు. ఆ కోవలోని ఆ ప్రభావాన్ని వారు ఇప్పటికే అంగీకరించారు. ఇక్కడ విషయాన్ని గమనిస్తే ఉవ్వెత్తున ఎగిసిన అన్నా ఉద్యమాన్నే ఆప్ రాజకీయ సోపానాలుగా చేసుకుంటే సామాన్య, మధ్యతరగతి ప్రతినిధిగా అవతరించగా దశాబ్దాల నుంచి పోరాటాలే తమ పంథా అని చెప్పుకునే వామపక్షాలు ఆ తరహా ఒక్క అవకాశాన్ని సృష్టించుకోలేకపోయాయి. గెలిచినా గెలవకపోయినా ప్రజల సమస్యలపైన ఏ మేరకు వీళ్ళు పోరాటం చేస్తున్నారు అనేది ఒక గీటురాయిగా మిగులుతుంది. దాన్ని పక్కకెట్టి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో పాల్గొంటున్న మన వామపక్ష పార్టీలు, సిపిఐ కానీ సిపిఎం కానీ ఓడిపోవటానికి లేదా సింగిల్ డిజిట్కు ఇవాళ చేరుకోవటానికి దానికి కావాల్సినంత నేపథ్యం ఉంది. వామపక్ష పార్టీలు ఏకమయ్యి ఎన్నికల బరిలోకి దిగాల్సిన వాతావరణాన్ని వదిలేసి వామపక్ష పార్టీలే నువ్వంటే ఎంత నువ్వెంత అని తిట్టుకునే పరిస్థితిలో ప్రజలు విసిగి వేసారి ఇక కంపల్సరీ ఇంకొక గత్యంతరం లేక వేరే పార్టీల వైపు పోవటం, వాళ్ళకు ఓట్లు వేయటం జరిగింది. ఒకప్పుడు కూడు, గూడు, బట్ట వంటి నినాదాలతోనే జనాభిమానాన్ని చూరగొన్న కామ్రేడ్లు రైతులు, కార్మికులు, శ్రామిక వర్గాలకు ప్రతినిధులుగా పోరుబాట పట్టిన ఎర్ర సైన్యం ప్రభ ఎంత దారుణంగా పడిపోయిందో నడుస్తున్న చరిత్ర చెబుతున్న సత్యం. ఇకనైనా తీరు మార్చుకొని కొత్త రూపుతో ముందడుగు వేస్తారో, కాలంతో పాటే కనుమరుగైపోతారో తేల్చుకోవాల్సింది మాత్రం వామపక్షాలే. దేశంలో పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర తర్వాత వామపక్షాలు కాస్త బలంగా ఉంది మన రాష్ట్రంలోనే. ఉద్యమాల గడ్డగా గుర్తింపు పొందిన ఇదే తెలుగు నేలపై ఒకప్పుడు కమ్యూనిస్టుల జెండాలు రెపరెపలాడాయి. తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, సీమాంధ్రలో విజయవాడ, శ్రీకాకుళం జిల్లాల్లో సిపిఎం, సిపిఐ పార్టీలు తమ ఉనికిని చాటాయి. అయితే దేశవ్యాప్తంగా క్రమంగా మసకబారుతూ వస్తోన్న ఎర్ర జెండా ప్రభ రాష్ట్రంలోనూ తేలిపోయింది. ఐక్యంగా ఉంటూ ఉద్యమించాల్సిన కామ్రేడ్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, స్వార్థ ప్రయోజనాల కోసం పూటకో పార్టీతో పొత్తు పెట్టుకోవడం రాష్ట్రంలో వామపక్ష పార్టీలను చావుదెబ్బతీశాయి.
ఒకే జెండా, ఒకే ఎరుపు, ఒకే సుత్తి, ఒకే కొడవలి. కానీ పట్టుకునే చేతులు మాత్రం వేరు. ఒకటి సిపిఐ, మరొకటి సిపిఎం. వీళ్లు చాలా చేస్తారు. రోడ్లెక్కేస్తారు, కార్లు ఆపేస్తారు, చివరికి రైళ్లని కదలనివ్వరు. ఇలా పేదల సమస్యల పరిష్కారం కోసం నిత్యం ఉద్యమాలతో హోరెత్తించే వామపక్ష పార్టీలు ఎదురుగా ఏమొచ్చినా ఆపేస్తారు. ఆ ఆవేశంలోనే రెండు పార్టీలు ఐక్యతగా ఉంటే మేలన్న సూత్రాన్ని దూరంగా తరిమేస్తున్నారు. ఫలితమే ఒకప్పుడు వామపక్షాలకు కంచుకోటగా ఉన్న రాష్ట్రం నేడు ఎండమావిని తలపిస్తోంది. తెలంగాణ సీమాంధ్ర ప్రాంతంలో పూర్తిగా ప్రాభవం కోల్పోయిన వామపక్షాలు దయనీయ పరిస్థితికి దిగజారాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఫలితాలను పరిశీలిస్తే వామపక్షాలెంత దారుణంగా దెబ్బతిన్నాయో స్పష్టమవుతోంది. 2009 ఎన్నికల్లో 5 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన కామ్రేడ్లు ఇప్పుడు కేవలం తెలంగాణకే పరిమితమయ్యారు. అది కూడా కేవలం 2 స్థానాలకే. తెలంగాణలో సిపిఐ 1 స్థానంలో విజయం సాధించగా ముక్కుతూ మూలుగుతూ సిపిఎం మరో అసెంబ్లీ స్థానం దక్కించుకుంది. సీమాంధ్ర నుంచి కామ్రేడ్లకు ప్రాతినిధ్యమే లేదు. ఇక ఈ 2 పార్టీలు 2 ప్రాంతాల్లో కలిపి ఒక్కటంటే ఒక్క ఎంపీ స్థానాన్ని దక్కించుకోలేకపోయాయి. ప్రధాన పార్టీలకు పోటీ అయినా ఇచ్చాయా అంటే అదీ లేదు. వామపక్షాల గత వైభవాన్ని గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు 1952లో జరిగిన ఎన్నికల్లో ఒక్కటిగా ఉన్న వామపక్షం ఆంధ్ర ప్రాంతంలో 41 స్థానాల్లో గెలిస్తే తెలంగాణలో 32 చోట్ల విజయం సాధించింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపించిన రావి నారాయణరెడ్డి ఆనాటి ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిచి సత్తా చాటారు. ఆ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కంటే రావి నారాయణరెడ్డికే ఎక్కువ మెజారిటీ వచ్చింది. అయితే 1964లో పార్టీ 2గా చీలిపోయిన తర్వాత రాష్ట్రంలోనూ వామపక్షాల పతనం ఆరంభమైంది. ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లో కొత్త ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నం చేయని కామ్రేడ్లు పట్టున్న కంచుకోటలని కోల్పోతూ వచ్చారు. కాలానుగుణంగా మారకపోవడం, ప్రజల అవసరాలను గుర్తించకపోవడం, ప్రధానంగా సిపిఐ, సిపిఎం నేతల మధ్య ఐక్యత లేకపోవడం ఎర్రకోటలకు బీటలు వారేలా చేశాయి. మహబూబ్ నగర్లో కరువు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి అనేక శక్తులున్నాయి. కరువు వ్యతిరేకంగా పోరాడేటటువంటి రకరకాల మనుషులు ఉన్నారు. లెఫ్ట్ ఎంఫెటిక్గా మాట్లాడితే 1995ల తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కరువు అనేటటువంటిది ఒక సీరియస్ మానవ సృష్టి. దీంట్లో పాలనా లోపాలు ఉన్నాయి. దీన్ని మనం అడ్రస్ చేయడానికి ఒక డీపర్ ప్రోగ్రామ్ అవసరమని మాట్లాడంగా నేను వినలే. ఇట్లాంటి ఉదాహరణలు దేశవ్యాప్తంగా కోకొల్లుగా ఉన్నప్పుడు లెఫ్ట్ ఇర్రిలవెంట్ అయిపోతుంది. ఆ రిలవెన్స్ కోల్పోవడం వల్లనే లెఫ్ట్ రాను తన పరిధిని కోల్పోయింది. ప్రాంతాల వారీగా చూస్తే తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎర్ర సైన్యం ఇప్పటికీ బలంగానే ఉంది. అయితే వారందరినీ నడిపించే నాయకత్వం లోపించింది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తుల కోసం పాకులాడటం, పొత్తుల్లో భాగంగా పొందిన సీట్లలోనూ ఎర్రజెండా ఎగరకపోవడం పరిపాటిగా మారింది. తెలంగాణలో వచ్చిన సామాజిక మార్పులపై దృష్టి సారించకపోవడం, ప్రజా సమస్యలపై వారు చేసే ఉద్యమంలో ఒకప్పటి స్ఫూర్తి కనిపించకపోవడం ఈ ప్రాంతంలో పార్టీ అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. వామపక్షాలు ఎంతో పటిష్టంగా ఉన్న నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనూ పొత్తులు లేకుండా పోటీ చేయలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో లెఫ్ట్ పార్టీలకు చాలా బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగి ఉండే. ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తున్నటువంటి సామాజిక మార్పుల్ని గమనించలేకపోవటం, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా తమ రాజకీయ శ్రేణుల్ని అందులో మిళితం చేయలేకపోవటం మూలంగా తెలంగాణ ప్రాంతంలో లెఫ్ట్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. సీమాంధ్రలో వామపక్షాల ఉనికి కేవలం విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకే పరిమితమైంది. కానీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించే స్థాయి మాత్రం లేదు. ప్రజా సమస్యలపై కలిసి ఉద్యమించే వామపక్షాలు ఎన్నికల్లో మాత్రం కలిసి పోటీ చేయడానికి వెనకడుగు వేయడం కామ్రేడ్లపై ప్రజలు విశ్వాసం కోల్పోయేలా చేశాయి. రాష్ట్రంలో వామపక్షాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఎదుర్కొనడానికి మరో కారణం ఒకే రకం సిద్ధాంతాలు ఉన్న పార్టీలు చెరోదారిలో పయనించడమే.
2009 ఎన్నికల వరకు దాదాపు అన్నిసార్లు కలిసి పోటీ చేసిన ఎర్ర సైన్యం 2014 ఎన్నికల్లో మాత్రం స్వార్థ ప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే మాటల యుద్ధం చేసుకున్న సిపిఐ నారాయణ, సిపిఎం రాఘవులు చెరో పార్టీతో కలిసి పోటీ చేశారు. 2004లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు 13 సీట్లు సాధించాయి. 2009లో తెదేపా మహాకూటమిలో చేరి కేవలం 5 స్థానాల్లో గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయగా, సిపిఎం ఖమ్మంలో వైకాపాతో, సీమాంధ్రలో జైసపాతో కలిసి పోటీ చేసింది. ఇలా పొద్దున లేచింది మొదలు అవినీతిపై పోరాటం అంటూ ఉద్యమాలు చేసే సిపిఎం తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ పార్టీ వెంట వెళ్లడం ప్రజల తిరస్కారానికి గురయ్యేలా చేసింది. ప్రజలు ఎందుకు కమ్యూనిస్టు పార్టీలకు దూరం అవుతున్నారంటే కూడా అనేక రకాలుగా సంవత్సరానికి అంటే ఎన్నికల సందర్భంగా ఈ సంవత్సరం ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే మరొక సంవత్సరం మరొక పార్టీతో పొత్తు పెట్టుకుంటే వల్ల అలా టోటల్గా వాళ్ళు ఓటు బ్యాంకుని నశించే సందర్భం మనం ఈ ఎన్నికల సందర్భంలో చూస్తున్నాం. కమ్యూనిస్టు మూల సిద్ధాంతాలను, విలువలను అవకాశవాద రాజకీయాల కోసం గాలికి వదిలేసిన కామ్రేడ్లు రాజకీయ కక్షలతో ఒకరినొకరు చంపుకునే స్థాయికి దిగజారారు. ఖమ్మం జిల్లాలో సిపిఎం వర్గాలు సిపిఐ కార్యకర్తలని, సిపిఐ వర్గాలు సిపిఎం కార్యకర్తలని దారుణంగా హతమార్చారన్న విమర్శలున్నాయి. మరణించిన వారి గుర్తుగా నిర్మించిన స్తూపాలు చూస్తే ఒకే సిద్ధాంతం అని నినదించే వామపక్షాల్లో ఏ పాటి వైరుధ్యాలు ఉన్నాయో స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు సీటు విషయంలో సిపిఐ, సిపిఎం మధ్య వైరుధ్యాలు మరోసారి స్పష్టమయ్యాయి. తనను ఓడించేందుకు సిపిఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం వైకాపా ఎంపీ అభ్యర్థి నుంచి 15 కోట్లు తీసుకున్నాడని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సిపిఎం ఆయనపై సిపిఐ కేంద్ర కార్యవర్గానికి ఫిర్యాదు చేసింది. ఈ పరిణామం అసలుకే ఎసరు తెచ్చేలా ఉండటంతో వెనక్కి తగ్గిన నారాయణ అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో అలా మాట్లాడానంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఇంతటితో ఆ గొడవ సద్దుమణిగిన వామపక్షాలకు ఉన్న కాస్త పరువుని బజారు కీడ్చింది. నిజానికి వాళ్ళ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం వామపక్ష పార్టీలకు ఏమున్నదంటే, బాహాటంగా సిపిఎం మార్క్సిస్ట్ పార్టీ, బాహాటంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బాహాటంగా తిట్టుకుంటున్నారు. వామపక్ష పార్టీలే నువ్వంటే ఎంత నువ్వెంత అని తిట్టుకునే పరిస్థితిలో ప్రజలు విసిగి వేసారి వేరే పార్టీల వైపు పోవటం, వాళ్ళకు ఓట్లేయటం జరిగింది. రాష్ట్రంలో ఒకనాడు ఎర్ర జెండాను రెపరెపలాడించిన కామ్రేడ్లు ఇలాంటి కారణాలతో కమ్యూనిస్టు సిద్ధాంతాలకే మచ్చ తెచ్చారు. కమ్యూనిస్టు భావాలను నరానా జీర్ణించుకున్న కార్యకర్తలు ఉన్నప్పటికీ అత్యధిక ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. వారి వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో వామపక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సమీపంలో పొంచి ఉన్న ఆ ప్రమాదం తప్పిపోవాలంటే వామపక్షాలన్నీ ఒక్క తాటిపైకి రావడం తప్ప మరో మార్గం లేదన్నది వాస్తవం. బెంగాల్ అంటే భారతదేశపు తూర్పు వాకిలి మాత్రమే కాదు, మార్పు వాకిలి కూడా. వందే మాతరమన్నా, భరతమాత విముక్తి గానానికైనా, జనగణమన అన్నా, జయ జయ ధ్వానాలకైనా బెంగాల్ మాతృభూమిగా నిలిచింది. సూర్యసేన్ చిట్టగాంగ్ పోరాటమైన, నక్సల్బరీ తిరుగుబాటు ఉద్యమమైన బెంగాల్ విప్లవభూమిగా విరాజిల్లింది. అందుకే చరిత్ర గర్వించే స్థాయిలో కమ్యూనిస్టుల ఐక్యతను చాటుతూ 3 దశాబ్దాల పాటు భారతీయ కమ్యూనిస్టు పార్టీకి గంభీరమైన స్వరంగా నిలిచింది బెంగాల్ ప్రజానీకం. అంతటి ఆదరణ చూపిన బెంగాల్ ప్రజానీకం తృణమూల్ కాంగ్రెస్ మార్పు నినాదం వైపు ఎందుకు ఆకర్షితమైంది? కమ్యూనిస్టుల ఉనికినే ప్రశ్నార్థకం చేసే ప్రజా తీర్పు వెనుక ఉన్న కారణాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశం రేపటి అవసరమేంటో ఆ అంశాన్ని బెంగాల్ ఈరోజే ఆలోచిస్తుంది. వంగభూమి బెంగాల్పై వర్తమాన శకంలో బాగా ప్రచారంలో ఉన్న మాట ఇది. అందుకు తగ్గట్లే మన దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ది ప్రత్యేక స్థానం. దేశం గర్వించదగిన ఎందరో మహామహులు అక్కడి నుంచి వచ్చారు. చరిత్రలో తమకంటూ కొన్ని ప్రత్యేక పుటలు కేటాయించేలా చేశారు. మొదటి నుంచి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక, శ్రామిక శక్తులను ఐక్యం చేసిన ఘనత బెంగాల్ది. నక్సల్బరీ ఉద్యమంతో తిరుగుబాటు సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిపిన రాష్ట్రం అది. అందుకే 1964తో చీలిక పేలికలుగా మారిన
వామపక్ష ఉద్యమాన్ని చెక్కు చెదరకుండా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటూ వచ్చింది ఆ ప్రాంతం. వామపక్షాల పట్ల బెంగాల్ వాసులు చూపిన ఆదరణ కారణంగానే వామపక్షాల జట్టుకి ఎదురు నిలవగల సత్తా ఎవరికీ లేకపోయింది. నవభారతానికి రాజకీయాలు నేర్పిన కాంగ్రెస్ మొదలు తృణమూల్ కాంగ్రెస్ వరకు ఎవరికీ అదో దశాబ్దాల సవాలుగా నిలిచింది. ఫలితంగానే వరుసగా 7 పర్యాయాలు ఎర్రజెండాలకే జయన్న బెంగాల్ ఓటర్లు కామ్రేడ్లకు దేశంలో ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. బెంగాల్లో అలాంటి రాజసాన్ని స్వయంకృతాపరాధాలతోనే నేలమట్టం చేసుకుంది వామపక్ష కూటమి. వాస్తవానికి 2011 అసెంబ్లీ ఎన్నికలకు ముందే లెఫ్ట్ ఫ్రంట్ ఓటమిపై బెంగాల్లో స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. ఏ ప్రజలైతే పార్టీని కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చారో వారిపైకే తుపాకులు ఎక్కుపెట్టడం వారి ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసింది. దాంతో తృణమూల్ కాంగ్రెస్ కూటమితో ఢీకొన్న వామపక్షం 7% ఓట్లతో వెనుకబడి ఘోరంగా చతికిలపడింది. మమతా దెబ్బకు అతలాకుతలమైపోయింది. 2011 ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతకు అప్పటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ సహా కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులు ఎందరో మట్టికరిచారు. అయితే రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా బీటలు వారిని ఎర్రకోటను పునర్నిర్మించడంలో లెఫ్ట్ ఫ్రంట్ వైఫల్యానికి తాజాగా ముగిసిన లోక్సభ ఎన్నికలు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. వారిని జాతీయ హోదాను కోల్పోయే ఆపత్కాలంలోకి నెట్టాయి. ఈ సార్వత్రిక సమరంలో దేశం మొత్తాన్ని ఊపేసిన మోడీ సునామీని రాష్ట్రంలో అడుగుపెట్టకుండా అదుపు చేసిన దీదీ శక్తి ముందు వామపక్షాలు నిలవలేకపోయాయి. కేవలం 2 స్థానాలకే పరిమితమై ఓటమి పరంపరను కొనసాగించాయి. బెంగాల్ కంటే చిన్న రాష్ట్రమైన కేరళలో వారికి 6 స్థానాలు దక్కాయి. కానీ అంతకంటే చిన్న రాష్ట్రమైన త్రిపురలో వచ్చిన అవే 2 స్థానాలు బెంగాల్లోనూ లభించాయి. 3 దశాబ్దాలకు పైగా బెంగాల్లో ఏకఛత్రాధిపత్యం సాగించిన వామపక్షాల వైఫల్యానికి కారణమేదైనా ఉండొచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.